రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు వారం రోజుల్లో, 20 రోజుల్లో, 30 రోజుల్లో అయిపోతుందనుకున్నారు. తీరా చూస్తే అది 4.5 ఏళ్లయింది. ఇంకా సాగుతానే ఉంది. అలాగని రోజు దాడులు చేసుకోరు. ఎవడి చేతిలో ఆయుధాలొచ్చిన రోజున తీసుకెళ్ళి అవతలోడిని కొన్ని ప్లేసెస్‌లో కొట్టేస్తారు, వచ్చేస్తారు. యుద్ధ విరమణ ఉండదు. యుద్ధానికి సంబంధించి ఆగేది ఉండదు. ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది ఈ ఇది ఇరాన్‌కిను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. అదుగో శాంతి ఒప్పందం అంటాం, మళ్ళీ దాడులు. తాజాగా కూడా అమెరికా ఇరాన్ మీద దాడులు, అలాగే ఇజ్రాయెల్ లెబనాన్ మీద, హెజ్బుల్లా మీద దాడులు, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు ఇవి సాగినాయి. అట్లాగే వరుసబెట్టి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్కుల అంచనాల ప్రకారం చూసుకుంటే ఇది కూడా 30, 31 దాకా ఇలాగే ఉంటుంది వాతావరణం. 30, 31 నాటికి ఇవి కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇట్లాంటి అన్ని పరిణామాలు కలిపి ఈలోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్తో ఉద్యోగాలు కోల్పోయేటటువంటిది, ప్రపంచవ్యాప్త అన్రెస్ట్లు ఈ మధ్యలో సాగి అప్పుడు ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి పరిణామాల కిందకి ఉంటుంది అన్నటువంటి ఒక ఆవేదనతో చెప్తున్నారు అన్నమాట.